అందరికీ కూడా ఈ సాయంకాలపు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ట్రాజర్ ట్రావ్ ద్వారా ఈ జరుగుతున్న పరిచర్యను ప్రభు నిండారుగా ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఈ దినం మనకి ఇవ్వబడిన వాక్య భాగంలో సువార్త 18వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుందాం, ధ్యానించడం. దయచేసి బైబిల్స్ ఉన్న వారు కొంచెం సహాయం చేయడానికి ముందుకు రావాల్సిందిగా మనం చేస్తూ ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడానికి కొందాలు, కృపమేయడానికి కొందాలు. ఇప్పుడు నేను నాకు ఈ సమయాన్ని మీరు అనుగ్రహించినందుకు కొందనాలు. ఈ సమయంలో ప్రభావ ట్రాజర్ మీరు జ్ఞాపం చేసుకుని దీవించండి. ఇదిగో ప్రభావ నేను మీ పరిశుద్ధ లేఖనముల నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు మేము గ్రహించలేక మా హృదయాలు తెలిసి మీరు మాతో మాట్లాడండి. ఎన్నో దినాలుగా మేము ధ్యానిస్తూ వస్తున్నాం, కానీ ఈ దినం పరిశుద్ధాత్మ దేవ మీరే మాతో మాట్లాడండి. ప్రతి ఒక్కరికి ఆయన అర్థమయ్యే రీతిగా మాట్లాడండి. యేసు ఉన్నతమైన హృదయాలు ప్రార్థించి ప్రారంభించున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. యెహెజ్కేలు నాయనా నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు అందరికి కూడా ప్రత్యేక వందనాలు. దయచేసి మరి లూకా సువార్త 18వ అధ్యాయము మనం చూసినట్లయితే మొదటి నుంచి చదువుదాం. 5 వచనాలు చదివిన తర్వాత మరలా వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనని అనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండెను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చుమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తర్వాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది కనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయం తీర్చునని తనలో తాను అనుకునేను. దేవుని మాటలు దీవించుగాక. కనుక ఈ న్యాయాధిపతి ఎవరు అని అంటే చాలా పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటగా విసుగక ప్రార్థన చేయటాన్ని చూస్తున్నాం. కనుక ప్రార్థన అనేటువంటిది బైబిల్లో సుమారుగా 282 సార్లు ఉన్నదండి. అయితే ఎలాంటి ప్రార్థన అనేటువంటిది కాదు, కానీ ప్రార్థన అనేటువంటిది మరి ఏ రకమైన ప్రార్థనలు అని మనం ఆలోచన చేస్తే మన ప్రార్థన ఎలాగుంటే దేవుడు ఆలకిస్తాడు. కనుక పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయమని, అట్లనే ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన జీవితము రాకమునుపు కూడా దేవుడు తన ప్రణాళికలో మనల్ని ఏర్పాటు చేసుకొని మనలను సంఘానికి నడిపిస్తున్న కాడి నుంచి మనం చనిపోయేదాకా కూడా దేవుణ్ణి విడిచిపెట్టకుండా ప్రార్థన చేస్తూనే వస్తాము. కనుక ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో ఒక మాట ఉన్నది. అదేమిటంటే ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆవిష్యమైన మరి సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదల విజ్ఞాపన చేయుట మెలకుగా ఉండి ప్రార్థన చేయమన్నారు. దేవునికి స్తోత్రం. కనుక మనం చూసినట్లయితే ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థన. మరి మనకు ఆత్మ వలన ప్రార్థన లేదో మనకు తెలియదు, కానీ మనమైతే ప్రార్థన చేస్తాం. అయితే కొంతమంది అడుగుతుంటారు, ప్రార్థన అంటే ఏం చేయాలండి, ఎలా చేయాలండి, దేని గురించి చేయాలండి అనేటువంటిది వారికి తెలియక ఏదో వాళ్ళకి తెలిసిన ప్రార్థన చేసుకునే విధానంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు మరి దేవుని యొక్క దాసులు సంఘంలో చెప్తున్నప్పుడు ఆ మాటలు పట్టుకుని కొంతమంది అయితే వాక్యములు రెఫరెన్స్ తోటి సహా కూర్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. అట్లనే మనం చూసినట్లయితే మనకి 5 వేళ్ళు కనపడుతున్నాయి. ఈ 5 వేళ్ళు గురించి ఒక చిన్న ఉపమానం మరి నేను కూడా చెప్పాలనుకుంటున్నా. మొదటిది చిటికిన వేలు. ఈ చిటికిన వేలు దేని గురించి చెబుతున్నదంటే మనకంటే చిన్నవాళ్ళు. అంటే మనకంటే చిన్నవాళ్ళు అంటే మనకంటే ప్రార్థన రాని వారు, దేవుడు అంటే తెలియని వారు, భయంకరమైన విగ్రహారాధికులు, అన్య జనాంగము, దేవుని ఎదుగు రానటువంటి వారి కొరకు, చిన్నవారి కొరకు మనం ప్రార్థన చేయాలి.
రెండోది ఘనులైన వారి కొరకు, ఈ రింగ్ ఫింగర్ అంటాం కదా, ఇది ఘనతకి సాదృశ్యం కాబట్టి దీనికి రింగ్స్ పెడతారు. అట్లనే ఈ ఘనులైన వారు ఎవరు అన్నట్లయితే చాలా దేశాల్లో మనం చూస్తూ ఉంటాం, చాలా ఆస్తి పాస్తి అలాగే ఘనత కూడా వారికి ఉంటుంది. అలాంటి వారి కొరకు కూడా మనము ఎందుకు వారి కొరకు చేయాలంటే వారికి అన్ని అంగు ఆర్పాటము ఘనత ఉండవచ్చు, కానీ పరలోక రాజ్యం వెళ్ళటానికి మాత్రం వాళ్ళకే లేదు. అందుకనే దేవుడు మరి ఒంటె సూది బెజ్జంలో ప్రవేశించడైతే సులభమే, కానీ ధనికుడు మాత్రం పరలోక రాజ్యం చేరడు అన్నాడు. కనుకనే ఈ ఘనులైనటువంటి వారు పరలోకం చేరాలని వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. అలాగే మధ్యగా ఉన్నటువంటి మధ్యవేలు, ఈ మధ్యవేలు మనం చూసినట్లయితే మనకంటే మరి అందచందాల్లోను, సౌందర్యంలోను, వాటిల్లోను, ఉద్యోగాల్లోను రకరకాలుగా మనకంటే పెద్దవారుగా ఉన్నవారు కనుక వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. ఇక చూపుడు వేలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ చూపుడు వేలు విషయంలో ఏమిటంటే మనలను ఏలు పెట్టి చూపించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, మనలను కించిపరిచేవారు, అవమానపరిచేవారు ఎవరైతే ఉన్నారో మన శత్రువులు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. కనుకనే ఐదోదిగా పరిశుద్ధుల కొరకు. కనుక పరిశుద్ధుల కొరకు ఇక్కడ మనం చదువుకున్నాం ఇందాక, సమస్త పరిశుద్ధుల విషయమై ఏం చేయాలండి? సమస్త పరిశుద్ధులు కూడా తొట్టిల్లకుండా దేవుని యొక్క వాక్యాన్ని ఏదైతే బైబిల్లో రాయబడి ఉన్నదో ఆత్మావేశులయ్యి వారు ప్రసంగించాలి అని వారి కొరకు సంఘమును లేదా వారికి వచ్చేటువంటి ఆదాయాన్ని, వారికి వచ్చేటువంటి మరి గౌరవాన్ని వారు లక్ష్య పెట్టక దేవుని యందు అతిశయిస్తూ దేవుని కొరకైన ప్రయాసము, తాను వాక్యము చెప్పడం ద్వారా కొంతమంది అయినా రక్షించబడతారనేటువంటి ఒక సదుద్దేశంతో వారు ప్రసంగించాలని మనము నిత్యము కూడా మనకి పరిశుద్ధులుగా ఉన్న, మనకు సేవకులుగా ఉన్న, మరి మనకు ఎవాంజలిస్టులుగా ఉన్న, మరి మనకి మరి రెవరెండ్లుగా ఉన్న, బిషప్లుగా ఉన్న అటువంటి వారందరి కొరకు కూడా మనం ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. కనుక ఇందాక మనము మధ్య విషయంలో మధ్యవేలు విషయంలో, ఈ మధ్యవేలు విషయంలో మనము మాట్లాడినట్టు దేవుని యొక్క వాక్యంలో మనుషులందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు. కనుక ఈ పెద్దవేలు, ఈ మధ్యవేలు దేన్ని చూపిస్తుందంటే మనకంటే పెద్దవారు అంటే రాజులు, మరి ఆ మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసిన వారముగా ఉన్నాం. కనుక ఈ 5 అంశములు కూడా మనము ప్రార్థన అనేటువంటి దాన్ని గుర్తు చేసుకొని సుమారుగా అరగంట వరకు మనకు ఆ ప్రార్థన సరిపోతుంది. మనం ఏదో ప్రార్థన చేయటం కాదు, సకల విధమైనటువంటి సమస్త పరిశుద్ధుల విషయమై పూర్ణమైన పట్టుదల కలిగి ఏదో ఇవాళ చేశాము అనేది కాదు, కానీ ఎప్పుడు కూడా ఈ 5 అంశాలు కూడా గుర్తుపెట్టుకొని ఇవి దేవునికి ఇష్టమైనటువంటి పనులుగా మనం చూస్తున్నాం. కనుకనే దేవునికి మనం విసుగక నిత్యము కూడా ప్రార్థన చేయాలి అనుటకు ఆయన వారితో ఒక ఉపమానం చెప్పాడు. అదేమయ్యా అంటే యేసుప్రభువు వారు చెప్పినట్టు మాట, దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణములో ఉంటూ వచ్చాడు. కనుక ఈ న్యాయాధిపతి ఎటువంటి వాడంటే ఎవరికి కూడా భయపడేటువంటి వాడు కాదు, దేవునికి కూడా భయపడేవాడు కాదు. కనుకనే ఆ న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉంటే ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉంది. ఆవిడ తమ యొద్దకు తరచుగా వచ్చి తన ప్రతివాదికిని నాకును న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. ప్రతివాదికనంటే ఆమె ఆస్తి గురించి కావచ్చు, మరి పెనివిటి ఆస్తి తనకు రావాలని కావచ్చు, ఏదో ఆవిడకు ఉన్నటువంటి ఆస్తి తనకు రావాలి అని ఆ ప్రతివాదికి తనకి ఉన్నటువంటి ఆ యొక్క సంబంధంలో దెబ్బలాటలో ఆ న్యాయం తీర్చమని న్యాయాధిపతి దగ్గరికి వస్తుంటే ఈయన అనుకుంటున్నాడంట, ఏంట్రా బాబు పొద్దున్నే చాలా మంది అంటాం కదా, మరి అన్యులుగా ఉన్నవారు వాళ్ళు అలాగే అంటారు, కానీ మనం పట్టించుకోము, పొద్దున్నే విధవరాల ముఖం చూడాల్సి వస్తుంది ఏంట్రా అన్న మాట కూడా అంటుంటారు చాలా మంది. కనుకనే న్యాయాధిపతి నేను లెగుస్తుంటోటే ఈవిడ వచ్చి కూర్చుంటుంది,
రోజు వస్తుంది, గోజాడుతా ఉంది కనుక ఈవిడికి న్యాయం తీర్చేస్తానని తనలో తాను అనుకున్నాడట. దేవునికి అది జరిగితే ఇక మళ్ళీ గుడికి రానవసరం లేదు కదండి. అలాగ కాదు, కానీ దేవుడు నాకు మేలు చేశాడని శుద్ధించేటువంటి వారుగా మనము ఉండాలి. అంత మాత్రమే కాదు. తర్వాత 6, ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుతున్నది కనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు న్యాయం తీర్చునని తనలో తాను అనుకోనేను. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడు నా న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా. ఈ అన్యాయస్తుడైనటువంటి న్యాయాధిపతి ఆమె మాట విని న్యాయం తీర్చాడు. మరి దేవుడు తాను ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, తాను పిలుచుకున్నటువంటి ప్రజలు, తాను సృష్టించినటువంటి ప్రజలు, వారు దివారాత్రులు కూడా తనను గూర్చి మొరపెట్టినప్పుడు దేవుడు సహాయము చేయడా, చేస్తాడు. కనుక మనం విసుగకుండగానే మొరపెట్టాలి. మన ట్రౌజర్ ట్రబులో కూడా మరి ఆమె ప్రతిరోజు కూడా అడుగుతా వస్తుంది, ఏమంటే మా ఇంటి పైన ఉన్న వారు ఖాళీ చేయట్లేదండి. మనం చేస్తూనే వస్తున్నాం. ఒక దినాన్ని ఆవిడ సాక్ష్యము చెప్తుంది. కనుకనే విసుగక మనము ప్రార్థన చేస్తూనే ఉండాలి. దేవుడు కనుకనే ఇక్కడ ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. దేవునికి స్తోత్రం. కనుకనే మనము మరి ఆలస్యమైనంత మాత్రమున అన్నీ జరగవు అనుకోకు అని భక్తుడు పాడతాడు. కనుక ఏంటంటే ఆలస్యమైనంత మాత్రాన అన్ని జరగవని అనుకోకూడదు. దాని సమయం వచ్చినప్పుడు తప్పనిసరిగా దేవుడు చేస్తాడని విశ్వాసంతో మనము చేయవలసిన వారంగా ఉంటున్నాం. ఆయన వారికి జ్ఞాపకం అందుకే కదా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడని మీతో చెబుతున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా. కనుక మనం విశ్వాసం ఏ పాటిది అని మనం ఆలోచన చేస్తే కొన్ని రోజులు ప్రార్థన చేస్తాము, తర్వాత జరగకపోతే జరుగుతులేదని దాన్ని మర్చిపోయి ఇంకో వేరే అంతకంటే ఇంకా మంచి ఆపద వస్తే దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. నిజమే, మన జీవితాలు ఎన్నోసార్లు మనం అట్లాంటి చూస్తూ వస్తున్నాం. ఇక్కడ 9వ వచనం, తామే నీతిమంతులు అనుకొని తమ నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఉపమానం చెప్పాను. ప్రార్థన చేయటకై 2 మనుషులు దేవాలయానికి వచ్చారు. ఇవన్నీ మనకు తెలిసినవే, రోజు చదువుతా ఉన్నవే, విన్నా ఉన్నవే. కనుక మనం బైబిల్ పట్టుకున్న కాడి నుంచి కూడా ఈ సువార్తలు ఎప్పుడు కూడా చదువుతూనే ఉంటాం. కనుక పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులను, విచారులను, ఇతర మనుషుల వల్ల నన్ను, ఈ సుంకర వల్ల నన్ను ఉండక నీకు కృతజ్ఞతాలు చెల్లిస్తున్నానని తాను చేస్తున్నటువంటి విషయాలన్నీ కూడా తాను చెప్తూ వస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నాడు. అయితే వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నానండి, తర్వాత నా సంపాదన అంతట్లో కూడా 10వ భాగం చెల్లిస్తున్నానండి అని తనలో తాను ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడట. అయితే ఈ సుంకరి దూరం నుండి నిలబడి, అంటే మందిరం వద్దకు రావటానికి కూడా అర్హత లేదు నాకు అనే మందిరంలో కూడా రాకుండా ఆకాశం వైపు కన్నులెత్తుటగా నేను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకుంటూ, దేవా పాపినైనా నన్ను కరుణించుమని ఆయన ప్రార్థన చేస్తున్నట్లుగా చూస్తున్నా. కనుకనే అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడ్డాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక డప్పాలు కొట్టుకునే వారుగా కాదు. దేవుడికి తెలుసు మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది. తప్పనిసరిగా ఒక దినాన్ని అది బయలుపరచబడకపోదు. ఎన్నో తప్పులు చేస్తూ
దేవుని సన్నిధికి వచ్చి నేను పరిశుద్ధుడినని మనం ప్రార్థన చేయటం ద్వారా దేవుడు వాటిని చూచుటలేదా, వినటలేదా? కనుకనే సమయం వచ్చినప్పుడు మరి మనము దేవునికి ఏ రకంగా ప్రార్థన చేస్తున్నామన్న సంగతిని ఇక్కడ మనకి పాపినైనా నన్ను కరుణించమని అతను పలికినట్టుగా చూస్తున్నాం. అతని కంటే ఇతడు ఆ యొక్క పరిసయుడి కంటే ఈ సుంకరి నీతిమంతునిగా తీర్చబడ్డాడట. కనుక తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడిననియు, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడిననియు చెప్పాను. తమ శిశువులను ముట్టవలను కొందరు ఆయన వద్దకు వారిని తీసుకొని రాగా శిశువులు వారిని అది చూసి తీసుకొచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచనక వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదని వారితో చదివిచ్చాడు. చిన్న బిడ్డల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు దానిలో ఎంత మాత్రము ప్రవేశింపడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నటువంటి మాట చిన్న బిడ్డలు అని అంటే, చిన్న బిడ్డలు అపశుభం తెలియదు కాబట్టి అప్పుడే దెబ్బలాడుకుంటారు, అప్పుడే కొట్టుకుంటారు. మన ఇళ్లలో మన పిల్లల సంగతే మనం చూస్తే ఇంట్లో వాళ్ళే రోజు తనుకుంటారు, కొట్టుకుంటారు. ఆడి ఈడు దొంగిలిస్తాడు, ఆడు దొంగిలిస్తాడు, అలాగ అది దొంగిలించాడు, నాది నా పెన తీసుకున్నాడు, నా పుస్తకం తీసుకున్నాడు అని రిపోర్ట్లు సపోర్ట్లు జాతరాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా వారు కలిసే ఉంటారు. కనుకనే మనమైతే కొన్ని సార్లు అన్నదమ్ముల విషయంలో కావచ్చు, బంధువుల విషయంలో కావచ్చు, మరి సంఘస్థుల విషయంలో కావచ్చు, ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటి మీద వాడటానికి ఇల్లేదు, ఈ ఇంటి మీద కాకి ఆ ఇంటి మీదకి వాడటానికి ఇల్లేదు అన్నట్టు సామెతగా కొంతమంది ఉంటూ ఉంటారు. కావున ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి అది ఇష్టమా కాదా మనం ఆలోచన చేసుకోవాలి. కనుకనే ఏదైతే దేవునికి ఇష్టంగా ఉంటుందో దాన్ని మాత్రమే మనము ఆచరించి ప్రార్థించినప్పుడు గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. 18వ వచనం చూసినట్లయితే, ఒక అధికారి ఆయనను చూసి సద్బోధ కూడా నిత్య జీవమునకు వారసుండకుండా నేనేమి చేయవాలని ఆయన అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడినని ఎలా చెబుతున్నావు? ఆయనే అనుకుంటున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, దొంగలించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలు అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రుల సన్మానింపము ఆజ్ఞను వెరుగుదు కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు బాల్యం నుండి వాటన్నిటిని నేను అనుసరించునే ఉన్నాను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమునందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపమని అతనితో చెప్పాను. అతడు మిక్కిలి ధనవంతుడు కనుక ఆ మాటలు విని మిక్కిలి వ్యసన పడగా యేసు అతను చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడా ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభమని చెప్పాను. కనుక ఈ విషయాలన్నీ కూడా మనం ఎప్పుడు ధ్యానం చేస్తూనే వస్తున్నాము. కనుకనే ఆయన అంటున్నాడు అధికారి, అన్నీ నేను అనుసరిస్తానని ఉన్నాయనంటే దేవుడు అన్నాడు, యేసుప్రభు వారు అన్నాడు, రైట్, అన్ని బాగానే ఉన్నాయి, నువ్వు చెప్పినవి అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒకటి తక్కువగా ఉంది అబ్బాయి, దాన్ని నువ్వు వెంబడించమని చెబితే అతడు మిక్కిలి ధనవంతుడు కనుక తన ఆస్తినంతా మరి అమ్మేసేసి బేదలకు పెట్టమంటే, అతనికి ఆస్తి అనేటువంటి మాటకు అక్కడ అర్థం ఏంటంటే, ఏ ఒక్క మనం ఆజ్ఞ పాటించకపోయినా పరలోకంలో మనకు సహాయం లేదు. కనుకనే మనం 10 ఆజ్ఞలు పాటించుచున్నాము అని చెప్పాడు అతను. అట్లనే 2 ఆజ్ఞలు కూడా పాటిస్తున్నాను అని కూడా మనం చెప్పవచ్చు. అయితే అక్కడ ప్రభు అంటున్న మాట ఏంటంటే, ఆ ఆజ్ఞలు అనుసరించడం మంచిదే కానీ నీకు కొదువుగా ఉందని చెప్పాడు. అయితే అది అమ్మి అనే మాట కాడ అతనికి అర్థం తెలియలేదు. అమ్మటము అని అంటే, నువ్వు 10 ఆజ్ఞలు చక్కగా వచ్చు, చిన్నప్పటి నుంచి అనుసరిస్తూ ఉన్నావు కదా, వీటిని ఇతరులకు తెలియచేయి, పంచిపెట్టు అని అమ్మి అనే మాటగా అర్థంగా మనం చూస్తున్నాం. కనుక అతనికి అర్థం కాలేదు. ఆనాటి దినాల్లో ఎన్నో ఉపమాన రీతులుగా యేసు ప్రభు వారు, మరి ఆయన చేతిలో బైబిల్ ఏమీ లేదు కనుక వచ్చినటువంటి వారి దగ్గర కూడా బైబిల్స్ లేవు
కనుక వాళ్ళు నోటి మాట ద్వారానే పట్టుబడ్డారు, నోటి మాట ద్వారా సరి చేసుకున్నాడు. అలాగే 33.5 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాల కాలం కూడా యేసయ్య ఉపమానాలతో చెప్పి వారిని పొలాల మీద, స్థలాల మీద, జంతువుల మీద ఇలాగా రకరకాలుగా ఉపమానాలు చెప్పి వారిని బలపరిచినట్టుగా చూస్తున్నాం. కనుకనే ఇక్కడ మనం చూసినట్లయితే కనుక సత్పురుషుడు ఒక్కడే అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఇవన్నీ చేస్తా ఉన్నాను అన్నాడు, కానీ అది కలిగిన అమ్మి బీదలు పెట్టమంటే అతడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పితే అతడు మిక్కిలి ధనవంతుడు గనక నాకెందుకు ఈ కథ అంతా, నేను అమ్మేత్తం ఏంటి, కష్టపడి సంపాదించుకున్నాను, కొట్లు ఇంకా కడదాం అనుకుంటున్నాను అన్న విధానంగా ఉన్నాడు. కానీ ఈ ధనం అక్కడ అక్కడికి రాదన్న సంగతి అతనికి తెలియలేదు. దేవుని యొక్క వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళి చూసినట్లయితే దేవుని వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు తప్పనిసరిగా పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటామనే ఆశ మనకి ఉంటది. కనుక అతడు మిక్కిలి వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఆస్తి కలవారు అని చూసి అంటున్నాడా యేసుప్రభు, ఆస్తి కలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభము, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే సూది బెజ్జంలో ఒంటి దురుట సులభమని చెప్పాడు. ఇది వినిన వారు అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా ఆయన మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యములని చెప్పాను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినది విడిచిపెట్టి నిన్ను వెంబడించింది అనగా ఆయన దేవుని రాజ్యం నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనా, అన్నదమ్ములను, తల్లిదండ్రులను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడు ఎవడునూ కూడా ఇహమందు నూరు చాలా రెట్లును పరమందు నిత్య జీవనం పొందకపోడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కనుకనే నా జీవితాల్లో మనం చేసినటువంటి ఈ యొక్క ప్రార్థనా జీవితము లేదా మనం వెంబడించిన జీవితము, మనము దేవుని యొక్క సేవకు చేసినటువంటి ప్రతిఫలం ఏదైతే ఉన్నదో ఆ విషయం గురించి మాట్లాడుతుంటున్న మాట ఏంటంటే దేవుని రాజ్యము నిమిత్తమై, దేవునికి స్తోత్రం హల్లెలూయా, దేవుని రాజ్యం నిమిత్తం మనం ఏం చేశాం? ప్రభు అంటున్నాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకుడి అని చెబుతున్నాడు. కనుక 30వ వచనంలో మనం చూస్తున్నటువంటి మాట ఏంటయ్యా అంటే, మరి ఆయన దేవుని యొక్క రాజ్యం గురించి చెబుతూ వస్తున్నాడు. యోబు గ్రంథంలోను అలాగే ప్రకటనలో కూడా మనకు రాయబడిన మాట, స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు. మరి ఇక్కడ దేవుని రాజ్యం అంటే ఏంటి? మనం ప్రార్థన చేయటమే దేవుని రాజ్యం. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి? మానవ జీవితము కలిగిన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఎందుకనంటే అది దేవుని చిత్తం, అదే దేవుని రాజ్యం. కనుకనే మనం అనుసరించి ప్రార్థన చేయాలి, మరి అనుభవించి ప్రార్థన చేయాలి. అట్లా మనం వాక్యానుసారమైన ప్రార్థన చేయాలి. ఇవన్నీ నేర్చుకోవడానికే మనకు 70 సంవత్సరాలు, ఇంకా ఏంటంటే 70 సంవత్సరాలు అధిక బలం ఉన్నాయి. అలా 80 సంవత్సరాలు దేవుడు ఆశిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళు మానవులు పడిపోతారు, చెడిపోతారు, భ్రష్టులు అయిపోతారు, అప్పుడు కన్నా సరి చేసుకుంటారేమో అని గోమాసు మరొక అలా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ కనుక అన్నిటినీ కూడా విడిచిపెట్టి స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి క్షేమస్థితిని మరలా అతనికి దయచేసాను, మరియు యోబు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసాను. కనుక మనము దేవుని యొక్క రాజ్యం కొరకు ఏమైతే చేస్తున్నామో అది తప్పనిసరిగా ప్రతిఫలం పొందేదిగా ఉంటది, కానీ విడిచిపెట్టేదిగా లేదు. తర్వాత 31 ఆయన తన 12 శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, కనుక వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పాను. వారు ఈ మాటలను ఒకటైనను గ్రహింపలేదు, అయితే వారికి మరుగు చేయబడను, కనుక ఆయన చెప్పిన సంగతులు వారికి బోధపడలేదు. ఆ దినాల్లో కూడా దేవుని యొక్క వాక్యము ఎంతగా యేసు ప్రభు వారు ఉపమాన రీతిగా వారికి బోధించినప్పటికీ కూడా, మరి దేవునికి యేసు ప్రభు వారు కూడా వాళ్ళతోటే పుట్టాడు కదా, వాళ్ళ
వయసుతోటే ఉన్నాడు కదా, ఆయన ఏమి అంతకుముందు 100 ఏళ్ళ నుంచి ఏమీ లేడు కదా. అయినప్పటికీ కూడా సమవయస్కులైనటువంటి వారే కదా వీళ్ళంతా కూడా, శిష్యులందరూ కూడా మరి ఆయనతో పాటు సమవయస్కులైనటువంటి వారే, కొంచెం అటు ఇటుగా ఆయన అటువంటి వారితో మాట్లాడటానికి మరి ఈయనకి అక్కడ పాండిత్యం వచ్చిందని మొదటగానే ఆయన యెరూషలేమునకు వెళ్ళినప్పుడు, ఆయన గ్రంథం ఇయ్యబడినప్పుడు, ఆ గ్రంథం చదువుతున్నప్పుడు ఆయన చెప్పిన మాటలను బట్టి వాళ్ళు అంటున్నారు, ఈయనకి ఎంత పాండిత్యం ఎక్కడ నుండి వచ్చెను. కనుక పాండిత్యము లేదా నాలెడ్జ్ ఈజ్ పవర్. ఆ నాలెడ్జ్ని మనం సంపాదించుకోవడానికి బైబిల్ దగ్గరికి రావాలి. బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. లోక జ్ఞానం పరలోకం తీసుకొని వెళ్ళదు. కానీ దేవుని యొక్క రాజ్యం కొరకు ఎవరైతే సిద్ధపడతారో, దేవుని తన మహాకృపను బట్టి మరి సుమారుగా 300 మందిని ట్రైనింగ్ ఇచ్చి, సర్టిఫికెట్లు ఇచ్చి, గ్రాడ్యుయేషన్ చేసి, శిష్యులుగా తయారు చేసి వారికి సంఘాలు కట్టుకొని చక్కని సేవ చేస్తున్నారంటే ఆ క్రెడిట్ దేవుడు నా కోసం ఏర్పాటు చేస్తున్నాడని విశ్వాసం నమ్మి, కష్టమైన నష్టమైన మా భార్య నేను కూడా వారికి భోజనాలు వండి పెట్టి వారికి చక్కని బోధ చేయడానికి దేవుడు కృప చూపాడు. కాన్ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి అన్న మాటని ఇక్కడ ఆయన బోధిస్తూ వస్తున్నాడు. కనుకనే వాళ్ళకి ఆ మాటలు అర్థం కాలేదు. నేను 3వ దినాన్ని మనుష్య కుమారుడు అన్యజనుల చేతికి నన్ను అప్పగిస్తారు, నన్ను అపహసించి అవమానపరుస్తారు, నా మీద ఉమ్ము వేస్తారు, నన్ను కొరడాలతో కొడతారు, చంపుతారు, 3వ దినమున నేను మరలా లేస్తానని చెప్పి ఆయన సెలవిచ్చాడు. కనుకనే వారు ఆ మాటలు ఏది కూడా వారికి గ్రాహ్యము కాలేదు. కనుకనే ఆయన యెరూషలేము దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా మొదటగా నేను ఈ దేవాలయాన్ని పడగొడితే 3 రోజులు నేను లేపుతానని చెప్పినప్పుడు కూడా వాళ్ళకి నేను నా దేహం గురించి చెప్పాను అన్న వరకు కూడా వాళ్ళకి అర్థం కాలేదు. కనుకనే ఆయన ఒక మాటలు అలా ఉంటూ ఉంటాయి. కనుకనే జ్ఞానంగా మనం అర్థం చేసుకోవడానికి పరిశుద్ధాత్ముడే మనకు సహాయం చేయను గాక. తరువాత నజరేయుడైన యేసు ఈ మార్గంలో వెళుతున్నాడని వారితో చెప్పి, అప్పుడు వాడు యేసు ఆయన యెరికో పట్టణానికి సమీపించాడు. అక్కడ గుడ్డివాడు త్రోపక్కన కూర్చుని ఉన్నాడు, భిక్షమడుకుంటూ ఉన్నాడు. జనసమూహం దాటిపోనట్లు వాడు చప్పుడు విని ఇదేంటని చెప్పి వాళ్ళని అడిగాడు. గుడ్డోడైనా సరే ఆ శబ్దాలు వినబడతాయి. కనుక మొన్న ఒక గుడ్డ ఆయన చక్కని వాక్యం చెప్పేవాడు, మరి పెద్ద స్పీకర్ ఆయన మన మధ్యలో చనిపోయాడు. కనుక గుడ్డివాళ్ళు కూడా దేవుడు మహాజ్ఞానం ఇస్తాడు. ఎందుకంటే గుడ్డివాడిగా పుట్టడమే మంచిది. కళ్ళతో పాపమంతా చూస్తూ ఎలాగ అనుభవించకుండా ఉంటాం మనం. పాపం వాళ్ళకి ఏం తెలియదు. కనుకనే వాళ్ళు ఎంతో ధన్యులు నిజంగా. కనుకనే నేను చదువుకునేటప్పుడు 2 గుడ్డివాళ్ళు నా క్లాసులో ఉండేవారు ఇంటర్మీడియట్లో. వాళ్ళు కూడా లిపి వేరు, ఆ లిపి పుస్తకం తెచ్చేవారు. ఏది చెప్తే వాళ్ళ సమాధానం మాకంటే ముందు వాళ్ళే చెప్పేసేవారు. కనుక వాళ్ళకి ఆ జ్ఞానము వారు ఆ రైతుగా ఉంటుంది. కనుక గుడ్డివాడు చదవకపోయినా సరే విని గ్రహించుకొని వాళ్ళు తెలియపరుస్తూ ఉంటారు. కనుక ఇక్కడ గుడ్డివాడు వాళ్ళ చప్పుడు విన్నాడు. విని ఏంటి గొడవ ఏంటి, ఈ కేకలేంటి అని చెప్పి అడిగినప్పుడు ఊరుకుండు అని చెప్పి వాళ్ళందరూ అతన్ని సమాధానపరిచారు. కానీ అతను వారు గద్దించారట. గుడ్డోడు కదా, వీడికి ఏం తెలుసు అని గద్దించారంట కూడా. కానీ వాడు గద్దించిన కొద్దీ మరీ ఎక్కువగా కేకలు వేశాడట. అంతటా యేసు నిలిచి దేవునికి స్తోత్రం. చూడండి, ఒక గుడ్డివాడు కేకలు వేస్తే ఆయన నిలిచిపోయాడట. మరి కళ్ళున్న మనము కేకలు వేస్తే ఆయన నిలవడా? కనుకనే మనం కూడా మన కేకలు, మన ఆక్రందన ప్రభు సన్నిధిలో కుమ్మరించుకున్నప్పుడు తప్పనిసరిగా ఆయన ఆలకిస్తాడు. ఆ గుడ్డివాడు వెంటనే మరీ ఎక్కువగా కేకలు వేస్తాడట. ఎందుకంటే వీళ్ళు ఊరుకో అంటే ఆయన వెళ్ళిపోతున్నాడు. ఇంకా వెళ్ళిపోతే రాడు నా దగ్గరికి అని చెప్పి ఆయన గట్టిగా కేకలేస్తుంటే అప్పుడు ఆయనే వెనుతిరిగి వచ్చి ఆ యొక్క గుడ్డివాడితో మాట్లాడుతున్నాడు. నేను నీకేమి చేయగోరుచున్నానని నీవు అడుగుగా వాడు, ప్రభువా చూపు పొందకూరుచున్నానా నేను. గుడ్డోడికి ఏం కావాలి మరి? పాపం 2 పూటల అవసరమైతే ఆడు ఎక్కడ అడుక్కుంటున్నా కూడా ఆడికి డబ్బులు వస్తాయి. ఆ డబ్బులు ఎవరికన్నా ఇచ్చి భోజనం తెప్పించుకుంటాడు, తింటాడు. వాళ్ళు పిల్లలు కంటున్నారు, వాళ్ళు గుడ్డాలను చేసుకుంటున్నారు.
వాళ్ళకి ఒక 6,000, వీళ్ళకి ఒక 6,000 వస్తున్నాయి. సంసారం చక్కగా సాగించుకుంటున్నారు. గవర్నమెంట్ కూడా వాళ్ళకి అటువంటి అవకాశాలు కల్పించింది. కనుకనే మనము ఆ గుడ్డివాడు అంటున్నాడు, అయ్యా నాకు చూపు, నాకు అన్నీ ఉన్నాయి కానీ నాకు చూపు లేదు కనుక నాకు చూపు దయచేయమని చెప్పి ఆయన్ని అడిగాడు. అప్పుడు యేసు ప్రభువు అడగా, చూపు పొందగోరుచున్నావా అన్నాను. అప్పుడు యేసు, చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని వానితో చెప్పాను. వెంటనే వాడు చూపు పొంది దేవుని మహిమపరచుచు ఆయనను వెంబడించెను. ప్రజలందరూ అది చూచి దేవునికి స్తోత్రము చేసిరి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక దేవుడు తాను కావాలని ప్రార్థన చేసినటువంటి వారి విషయంలో గొప్ప కార్యాలు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచినట్టున్నాడు. మత్తయి సువార్త 15:28 కూడా ఒక మాట ఉంది. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్లే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడిలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందేను. దేవునికి స్తోత్రం. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ రీతిగా అయితే గోజాడుతున్నామో, అవసరత కలిగి అక్కర కలిగి దేవుని సన్నిధిలో గోజాడేటువంటి విధానము, మరి ముఖ్యంగా మరొక మాట మనం జ్ఞాపం చేసుకోవాలి. మత్తయి సువార్తలో రాయబడిన మాటే, నీవు ఉపవాసమున్నప్పుడు నీవు నీ తలంటుకొని నీ గదిలోనికి వెళ్ళి గడియ వేసుకొని రహస్యమందు చూచి నీ తండ్రికి ప్రార్థన చేయము, నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అని చెప్పి దేవుని యొక్క మాటలు అక్కడ మనం చూస్తూ ఉంటాం. కనుకనే యేసు నువ్వు చూపు పొందు అని చెప్పి అతన్ని చూపునిచ్చినట్లుగా వాళ్ళందరూ ఆ విషయం చూసి చాలా సంతోషపడ్డారు. అలాగే అందుకు ఆయన చెయ్యి చాపి, ఒక కుష్ఠవ్యాధి కూడా దేవుని యొక్క మరి ఆయన దగ్గరికి వచ్చాడు. నన్ను ఊళ్ళో వాళ్ళందరూ మత్తయి సువార్త 8:3 కూడా వాళ్ళకి ఆస్తి ఉన్నది, ఇల్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఇతనికి ఎప్పుడైతే కుష్ఠవ్యాధి వచ్చిందో ఆయన బయటికి పంపేశారు. అప్పుడు ఆయన వచ్చి యేసు ప్రభువు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నాడు, అయ్యా నన్ను అందరూ తోలేశారు, ఎవరు నన్ను చూసి ఇష్టపడతలేదు నాకు వచ్చిన వ్యాధిని బట్టి. అయ్యా నీకు ఇష్టమేనా నేను నన్ను శుద్ధుడిగా చేయమని ఆయన బ్రతిమాలుకున్నాడు. కనుక వెంటనే ఆయన అన్నాడు, అందుకు ఆయన చెయ్యి చాపి వారిని ముట్టి, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వారి కుష్ఠు రోగిమో శుద్ధి ఆయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కావున ప్రియ సహోదరుడా సహోదరి, ఈ దినము ప్రత్యేకంగా దేవుడు మనకిచ్చిన ఈ యొక్క లోకా సువార్త 18 ద్వారా ఈ మాటలన్నీ మనం నేర్చుకుంటాక దేవుడు కృప చూపాడు. నా ఈ మాటలు ముగిస్తున్నాను కనుక మొదటగా విసుగాక మనం ప్రార్థన చేయాలి. రెండోది, న్యాయాధిపతి తన జీవితంలో మరి మరి ఎంత కఠినాత్ముడైనా కూడా మనం కూడా కఠినత్వాన్ని తీసివేసుకొని ఇంకా బండ రాతి హృదయాలుగా ఉండి ఎన్నిసార్లు చెప్పినా మందిరానికి రారు, ఎన్నిసార్లు బోధించినా సువార్త వినరు. ఆఖరికి కష్టకాలం వచ్చి మంచాల మీద పెట్టాక, అయ్యగారు ప్రార్థన చేయండి, అయ్యగారు ప్రార్థన చేసి ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళు చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మనకే పెద్ద తాటాకులా, పాస్టర్ గారు ప్రార్థన చేసి వెళ్ళాడు అంతే, చచ్చిపోయిందండి మా అమ్మ అన్నవాళ్ళు కూడా నాకు ఉన్నారు. కనుక వాళ్ళు ఆల్రెడీ చచ్చిపోద్దని హాస్పిటల్లో పంపేశారు. ఇప్పుడు వెళ్ళి మనం ప్రార్థన మరి చెయ్యాలి. ఎందుకంటే నేను కాదు స్వస్థపరిచేది, పాస్టర్ గారు కాదు స్వస్థపరిచేది, విశ్వాసి కాదు స్వస్థపరిచేది. వారు కోరినప్పుడు వారికి మనం ప్రార్థన చేసినప్పుడు అది మన మీదకి రాకుండా ఉంటుంది. ఒకవేళ మనం అలా కాకుండా సచ్చేటప్పుడు నా ప్రార్థన నేను రాననేటువంటి మాట మనం అనకూడదని దైవజనుల ద్వారా నేను విన్నాను. కనుక ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, మనం ఎప్పుడు కూడా కోరినప్పుడు లేదా వారి అవసరంలో ఉన్నప్పుడు అక్కర్లో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేస్తే ఒకవేళ దేవుడు కనికర సంపన్నుడు, ఆయన కృప చూపేవాడు, ఆయన కనికరం చూపేవాడు. కనుక అనేక మంది లాగా మరి దేవుని యొక్క రాజ్యం కొరకు మనము సిద్ధపరచుకునే వారు ఉన్నాం. కనుకనే ఈ మాటలు నేను ముగిస్తున్నాను. ఈ సమయంలో దైవజనుల పరిచయం చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారికి నిత్య ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం ఇప్పుడు ఎలా వాక్యం విన్న బిడ్డలకును
ఆయన కృప, ఆయన సన్నిధి, ట్రోజర్లో ఇంకా అనేక మంది అనేక వాక్యాలు నేర్చుకుంటూ పాటల పాటకు మాకందరికి ఆయన కృప, ఆయన సన్నిధి మాకు తోడేండి నడిపించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.